బ్రేకింగ్ న్యూస్. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ చాలా క్లిష్టంగా మారింది. పడవలను తొలగించడానికి అధికారులు మరో కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇవాళ వాటర్ లోడింగ్ ప్లాన్ని అమలు చేయబోతున్నారు. ఇప్పటివరకు దశల వారీగా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే వస్తుంది. వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేసి బయటకు తీయటానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అబ్బులు టీం ఈ బోట్లను బయటకు తీసే పనులను చేస్తుంది. రెండింటిని పూర్తిగా నీటితో నింపి పడవలకు లాక్ చేస్తారు. నదిలో చిక్కుకున్న పడవ మునిగిపోవడంతో రెస్క్యూకే ఆటంకం కలుగుతుందని చెప్తున్నారు. లాగే కొద్దీ రోప్ క్రేన్పై భారం పెరుగుతోంది. బ్యారేజ్ దగ్గర నుంచి 10 అడుగులు ముందుకు తీసుకొచ్చారు రెస్క్యూ టీం. అయితే అండర్ వాటర్ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో బోటును పూర్తిగా కట్ చేయలేకపోతోంది డైవింగ్ టీం. ప్రవాహ ఉధృతితో డైవర్లకు ఇబ్బంది కలుగుతోందని చెప్తున్నారు. కట్ చేసిన రంధ్రాల నుంచి పడవలోకి నీరు పంపిస్తారు. కటింగ్ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. బోట్లను బయటికి తీసే ప్రక్రియ అక్కడ ఎలా కొనసాగుతుందో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్నటువంటి బోట్లను బయటకు తీసుకురావడానికి ఇప్పటివరకు 3 రకాల పద్ధతులను అవలంబించారు. ఈ 3 రకాల పద్ధతుల్లో బోట్లు బయటికి రాకపోవడంతో ఇప్పుడు కొత్త 4వ రకం విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇరిగేషన్ అధికారులు బెకం సంస్థ 4వ రకం పద్ధతిని ఉపయోగించబోతుంది. దానికి సంబంధించినటువంటి పనులు ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ఆ 4వ రకం సంబంధించినటువంటి వాటర్ లోడింగ్ అనే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ బోట్లన్నీ కూడా మనకు కనబడుతున్న 2 బోట్లు అక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏవైతే ఇరుక్కుపోయాయి అలాంటి బోట్లు ఇవి. ఇలాంటి బోట్లు అక్కడ ఇరుక్కుపోయాయి. ఇప్పుడు అలాంటి బోట్ల సాయంతోనే వాటిని బయటికి తీసుకురావడానికి 4వ రకం పద్ధతి వాటర్ లోడింగ్ అనే పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ 2 బోట్లని జాయింట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ఐరన్ రాడ్లతో జాయింట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రెండింటిని కూడా జాయింట్ చేసిన తర్వాత ఈ 2 బోట్లను కూడా ప్రకాశం బ్యారేజ్ వద్దకు తీసుకువెళ్తారు. ఒకసారి మనం చూస్తే కనుక ఆల్రెడీ ఒక పెద్ద రాడ్ని జాయింట్ చేసి 2 బోట్లను కలుపుతూ ఐరన్ రాడ్తో జాయింట్ చేశారు. అటువైపును కూడా సమాంతరంగా ఇంకొక రాడ్ని పెద్ద ఐరన్ రాడ్ని అక్కడ దాన్ని జాయింట్ చేయబోతున్నారు. 2 జాయింట్ చేసిన తర్వాత 2 బోట్లని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎక్కడైతే బోట్లు మునిగాయో అక్కడికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఒక బోటు మునిగింది కాబట్టి ఆ మునిగిన బోటుని ఈ బోట్లను కూడా ముంచి అంటే ఈ బోట్లని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఈ ఖాళీ బోటు మధ్యలో ఇటువైపు అటువైపు కనబడుతుంది కదా ఆ ఖాళీ ప్లేస్లో జనరల్గా అయితే ఇసుకను తీసుకురావడానికి ఇసుకను అక్కడ దాంట్లో వేసి బయటికి తీసుకొస్తారు. దానికోసం ఈ బోట్లు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆ ప్లేస్లో వాటర్ మొత్తం నింపబోతున్నారు. దాంట్లోని 2 బోట్లలో ఆ మధ్యలో ఉన్న ఖాళీ స్పేస్ అంతా కూడా వాటర్తో నింపుతారు. తద్వారా ఈ బోటు వాటర్లో ఈ 2 బోట్లు కూడా సమాంతరంగా ఒకేసారి నీటిలో మునుగుతాయి. బోటుకు దగ్గరలోనే అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మునిగినటువంటి బోటు ప్రాంతంలోనే ఈ 2 బోట్లు కూడా మునుగుతాయి. మునిగిన తర్వాత ఆ 2 ఐరన్ రాడ్లు ఉన్నాయి కదా ఆ 2 ఐరన్ రాడ్లకి పెద్ద పెద్ద ఐరన్ దాంతో కానీ లేకపోతే తాడును ఉపయోగించి ఆ బోటుకి అటాచ్ చేస్తారు. మునిగిపోయినటువంటి బోట్లకి అటాచ్ చేసి తర్వాత ఈ బోట్లను వాటర్ నింపారు కదా ఆ వాటర్ని ఒక వాటర్ లెవెల్ అంతా కూడా తగ్గించేస్తారు. 2 బోట్ల వాటర్ అంతా కూడా తొలగిస్తారు. తొలగించిన తర్వాత ఆటోమేటిక్ ఈ 2 బోట్లు కూడా పైకి లేస్తాయి. లేచిన తర్వాత అప్పుడు ఆల్రెడీ ఆ 2 ఐరన్ రాడ్లకి ఆ బోటు తాడులతో అటాచ్ చేస్తుంటారు కాబట్టి అప్పుడు ఇవన్నీ కూడా ముందుకు లాగడం ద్వారా ఆ బోటు వీటితో పాటే మూవ్ అయిపోతుంది అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ బెకం సంస్థ కానీ చెబుతున్న పద్ధతి. అయితే ఇప్పుడు దాదాపు 3 పద్ధతులు. మొదటిగా క్రేన్ల సాయంతో పైకి లిఫ్ట్ చేయాలనుకున్నారు కానీ అది సాధ్యపడలేదు. రెండోది ఎయిరింగ్ బెలూన్లు ఉపయోగించి వాటిని బయటకు తీసుకురావాలనుకున్నారు. అది కూడా కుదరలేదు. తర్వాత అబ్బుల్ టీమును తీసుకొచ్చారు కాకినాడ నుంచి. వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒడ్డుకు లాగడానికి పెద్ద పెద్ద ఐరన్ తాళ్లతో వాటిని బయటికి లాగడానికి ప్రయత్నాలు చేశారు కానీ అవి కూడా సక్సెస్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ వాటర్ లోడింగ్ అనే విధానాన్ని ఇప్పుడు అవలంబిస్తున్నారు. దీంతో ఖచ్చితంగా బోట్లని బయటికి తీసుకొస్తామని ఉన్న అధికారులు అయితే చెబుతున్నారు. ఎందుకంటే వాటర్ లోడ్ చేయడం ద్వారా ఈ బోట్లన్నీ కూడా ఈ 2 బోట్లు సమాంతరంగా మునుగుతాయి. తర్వాత వాటర్ మొత్తాన్ని తొలగించిన తర్వాత ఇవి పైకి లేస్తాయి. లేచిన తర్వాత ఆటోమేటిక్గా బోటు ఈ 2 బోట్లతో కలిపి వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ 2 బోట్ల వెయిట్తో ఆ బోటుని బయటకు తీసుకురావచ్చు అనేది అధికారుల ప్లాన్. బెకం సంస్థ కూడా అదే ప్లాన్ని అవలంబిస్తుంది. అయితే ఎంత మేరకు రేపు 11 గంటలకల్లా ఖచ్చితంగా ఒక బోట్ని బయటకు తీసుకొస్తామని చెబుతున్నారు కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఇప్పుడు మనకు కనబడుతుంది ఈ బోట్లతో పాటు అటు ఒకసారి మీకు ఇంకా 5-6 బోట్లు పెద్ద పెద్ద ఇలాంటి బోట్లని తీసుకొచ్చారు. వాటిని కూడా ఉపయోగించుకుని మిగతా బోట్లను కూడా బయటకు తీసుకొస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి బెకం సంస్థ వాళ్ళు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా చెబుతున్నారు. ఇవన్నీ కూడా మనకి కనబడుతున్న బోట్లన్నీ కూడా ఇసుకను ప్రకాశం బ్యారేజీలో కృష్ణానది మధ్యలోకి వెళ్ళి ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకొచ్చాయి. పాత విధానంలో ఇవన్నీ కూడా ఇసుకను నది మధ్యలోంచి తీసుకొచ్చాయి. కానీ ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బోట్లే మొన్న వరదకి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద ఇరుక్కుపోయిన పరిస్థితి. ఇప్పుడు అలాంటి బోట్ల సాయంతో ఇప్పుడు ఆ బోట్లు మునిగిన బోట్లను కానీ ప్రకాశం బ్యారేజీ గేటు వద్ద
ఇరుక్కున్న బోట్ని కానీ బయటికి తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వాటర్ లోడింగ్ అనే విధానానికి సంబంధించినటువంటి అంశంలో ఒక రాడ్ అయితే అమర్చారు. రెండో రాడ్డు అమర్చిన తర్వాత దీన్ని ఇలా వదిలేసి రేపు ఉదయాన్ని ఈ 2 బోట్లను కూడా సమాంతరంగా అక్కడ తీసుకెళ్ళి మొత్తం ప్లాన్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయబోతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటివరకు 3 విధానాలు ఫెయిల్ కావడంతో ఖచ్చితంగా ఈ విధానం సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా బోట్లన్నీ కూడా బయటికి వస్తాయని చెబుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దాదాపు 4-5 రోజులు అవుతుంది. ఎందుకంటే గతంలో బహుశా ఎన్నడూ కూడా ఇలాంటి టాస్క్ని వీళ్ళు ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే అటు గోదావరి లాంటి పెద్ద నదుల్లో కానీ లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి బోట్లని, మునిగిపోయినటువంటి బోట్లని, ఇంతకంటే పెట్టున్న బోట్లని అటు అబ్బుల్ టీం కానీ లేకపోతే ఇక్కడ బెకం సంస్థ కానీ ఇరిగేషన్ అధికారులు కానీ బయటికి తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని వీళ్ళే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వాటరు కొంత ఇబ్బందికరంగా మారడం, బోటు మునిగిపోవడంతో పాటు బయటికి లాగడానికి మధ్యలో కొంత గోడ ఉండడంతో కొంత బయటికి లాగలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పైకి లిఫ్ట్ చేయడానికి కూడా మొన్న క్రేన్ల సాయంతో లిఫ్ట్ చేయాలనుకున్నారు. కానీ ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి ఆ హైట్ నుంచి లిఫ్ట్ చేయాలంటే చాలా కష్టమైన పని కాబట్టి అది కూడా వర్కౌట్ కాలేదు. రెండోది ఎయిర్ బెలూన్లు ఉపయోగించి తీయాలన్నారు. కానీ అది కూడా ఇక్కడ ఉన్నటువంటి నీటి ప్రవాహం వల్ల అది కూడా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో వాటర్ లోడింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చి దాని ద్వారా బోట్లను బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. చూడాలి మరి ఇది కొత్త విధానం, మరి మొదటిసారికి ఇక్కడ అవలంబిస్తున్నట్టున్నారు. గతంలో ఎక్కడ కూడా అవలంబించినట్లు లేదని అధికారులు చెప్తున్నారు. కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. మరి దీని ద్వారా ఎంతవరకు ఈ బోట్లు బయటకు వస్తాయి చూడాల్సిన అవసరం కనబడుతుంది. వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక బోటు మునిగిపోయినటువంటి ఆ బోటుని ఆల్రెడీ ఒక 10 మీటర్ల ముందుకి మూవ్ అయిందని చెప్తున్నారు. కాబట్టి ఆ ఒక బోటుని కనుక బయటికి తీస్తే ఆటోమేటిక్గా రెండో బోటు ఆల్రెడీ అది ఒడ్డు పైన ఉంది, కొంత ముందుకు మూవ్ చేసి నార్మల్ పొజిషన్ తీసుకొస్తే ఆటోమేటిక్గా అది కూడా వస్తుంది. వాటి కింద ఉన్నటువంటి చిన్న బోట్లు తర్వాత ఈజీగా వచ్చేస్తాయని వీళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటంటే ముందు నీటిలో మునిగినటువంటి ఆ బోటుని బయటికి తీసుకురాగలిగితే మిగతా అన్ని కూడా సునాయాసంగా తీసుకొస్తామని ఉన్నటువంటి బెకం సంస్థ కానీ లేకపోతే ఇరిగేషన్ అధికారులు కానీ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాటర్ లోడింగ్ విధానం అనేది తీసుకురాబోతున్నారు. రేపు ఉదయం 7 గంటలకి విధానాన్ని ప్రారంభిస్తారు. 11 గంటల్లోపే ఆ బోటును బయటికి తీసుకొస్తామని చెప్తున్నారు. మరి చూడాలి రేపు ఒక బోట్ అయినా బయటకు వస్తుందా లేకపోతే ఈ వాటర్ లోడింగ్ అనే విధానం కూడా ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా అనేది రేపు చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV, ప్రకాశం బ్యారేజ్.